శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతం ఆనవాయితీ ఉన్నవాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ ఏ విధంగా పూజించుకోవాలి అమ్మని అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి. నాకు కూడా ఆనవాయితీ లేదండి, కానీ అమ్మని షోడశోపచారాలతో నేను పూజ చేసుకుంటాను. అదే మీకు వివరిస్తాను. శ్రావణ మాసం 2వ మంగళవారం రోజు ఈ మంగళగౌరి వ్రతాన్ని చేసుకోవాలి. ఒకవేళ ఆ రోజు ఏదైనా ఇబ్బందిగా ఉండి మనం చేయలేకపోయే పరిస్థితుల్లో ఉంటే ఏ మంగళవారం ఈ శ్రావణ మాసంలో ఏదో ఒక మంగళవారం చేసుకోవచ్చు. అన్ని మంగళవారాలైనా కూడా అమ్మను ఆరాధించుకోవచ్చు. సరే, ముందుగా ఏ విధంగా చేసుకోవాలి, ఆనవాయితీ లేని వాళ్ళు అనేది చెప్తాను. ఒక చోట మనం అమ్మకు పూజ చేసుకోవాలని సంకల్పించి అక్కడ ఫస్ట్ పసుపు నీళ్ళు కానీ పంచకంతో కానీ గోపంచకంతో కానీ అలికి తర్వాత పీట పెట్టి వస్త్రం పరిచి అమ్మను అక్కడ నిలుపుకోండి. ఫోటో కానీ విగ్రహం కానీ ఏదైనా సరే అలంకరణ చేసుకోండి. తర్వాత పసుపు గణపతిని చేసుకోండి. లేదు అంటే విగ్రహమైనా పెట్టుకోవచ్చు. గౌరీ అమ్మను కూడా పసుపు గౌరమ్మను చేసుకొని ఆ అమ్మకే మనం పూజ చేసుకోవాలి. అలా చేస్తేనే చాలా మంచిది. చేసుకోండి. ఏదైనా నైవేద్యం పెట్టండి, తాంబూలం నివేదించండి అమ్మకి. తర్వాత షోడశోపచారాలతో పూజ కానీ లేకపోతే మీకు వచ్చిన రీతిలోనే పూజ చేసుకోండి. పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధము, పుష్పాలు, బిల్వదళాలు, తులసి దళాలతో అక్షింతలతో పూజ చేసుకోండి. అష్టోత్తర నామాలు, గౌరీ అష్టోత్తర నామాలతో అమ్మను ఆరాధించండి. కుంకుమ పూజ కూడా చేసుకోవచ్చు. తర్వాత ఇంకా పూజ అయినాక ధూపం, దీపం, నైవేద్యం, హారతి ఇవ్వండి. ఇలా మీకు తెలిసిన రీతిలోనే అమ్మకి పూజ చేసుకోండి. ఆ తర్వాత ఆ రోజు ఏదైనా స్తోత్రాలు, లలితా సహస్రనామ స్తోత్రం కానీ లేకపోతే గౌరీ అష్టకం కానీ ఇలా స్తోత్రాలు ఉంటాయి కదా, వాటిని కూడా చదువుకోండి. పూజ అంతా అయిపోయిన తర్వాత తప్పకుండా పుణ్య స్త్రీలైతే భర్తకు తప్పకుండా ఆ రోజు పాద పూజ చేసుకోండి. చాలా చాలా మంచిది. ఈ పాద పూజ చేసుకుంటే ఎంతో విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అసలు గౌరమ్మను పూజించి భర్తను ఆరాధిస్తే మీకు సౌభాగ్యం నిలుస్తుంది. భార్య భర్త కూడా అన్యోన్యంగా జీవిస్తారు. ఇంతకంటే ఇంకేం కావాలండి పుణ్య స్త్రీలకి, చెప్పండి. సరే, ఆ రోజు ఆ భర్తకి కాళ్ళు కడిగి పసుపు కుంకుమలతో అక్షింతలతో పూలతో భర్తను కూడా ఆరాధించండి. పసుపు కుంకుమ అలంకరణ చేయండి. నుదుటిన కాస్త గంధము పెట్టండి, కుంకుమ పెట్టండి. పాదాల దగ్గర పుష్పాలు, అక్షింతలు వేయండి. తర్వాత మీరు ఏ దేవతనైతే ఆరాధిస్తున్నారో, ఇష్టదేవత ఉంటారు కదా, వాళ్ళ యొక్క నామాన్ని 108 సార్లు మనసులో స్మరిస్తూ పాద పూజ చేసుకోండి. తర్వాత హారతి ఇవ్వండి. పాదాలకు నమస్కరణ చేసుకోండి. మీ భర్త చేత మీరు ఆశీర్వాదాన్ని పొందండి. చాలా విశేషం అండి, ఎంతో ఫలితాన్ని ఇస్తుంది ఈ పూజ చేసుకుంటే. సరే, ఈ పూజ చేసుకుంటే ఏమొస్తుంది అంటే సౌభాగ్యం, అన్యోన్య దాంపత్యం వస్తుంది. పుణ్య స్త్రీలు చేస్తే, వివాహం కాని వాళ్ళు చేస్తే యోగ్యమైన వధువు, యోగ్యమైన వరుడు వస్తారు. వివాహం కాని వాళ్ళకైతే శీఘ్రంగా వివాహం అవుతుంది. కాబట్టి భక్తిగా, శ్రద్ధతో అమ్మని ప్రేమతో ఆరాధించండి. శ్రీమాత్రే నమః.